నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పార్కుల్లో జిమ్ పరికరాలు, పచ్చదనం, పెయింటింగ్ తదితర మౌలిక వసతులను కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం 18వ డివిజన్ హరినాథపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో నగరపాలక సంస్థకు చెందిన సుమారు 1.5 ఎకరాల ఖాళీ స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి పార్కు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. స్థానిక డివిజన్లో 11 ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, అందులో తొలుతగా 5 పార్కులను అభివృద్ధి చేసి పార్కుల్లో అవసరమైన ఆట వస్తువులు, క్రీడా పరికరాలు, వ్యాయామ సౌకర్యాలు, పాదాచారణ ట్రాక్, పచ్చదనం, పెయింటింగ్, బెంచీలు తదితర మౌలిక సదుపాయాలను కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కులను అభివృద్ధి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అశోక్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్ మోహన్ రావు, అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ ప్రదీప్ కుమార్, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు, రెవెన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు లెవెల్ చేసుకోవచ్చు కదా, పైన చేసి లెవెలింగ్ మీరు చేయించుకోవచ్చు ఒకవేళ కావాలంటే. అది వాళ్ళు